ఈరోజు కూడా టైంకి లేవలేకపోయాను. ఒక మనిషి తన మీద తాను పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటే తను తినే ఫుడ్ మీద, తను పడుకునే టైమింగ్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. అలా అయితే తనను తాను కంట్రోల్ చేసుకోగలడు, వేరే వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలడు. ఎనీవేస్ మార్నింగ్ లేచాను, లేట్ అయిపోయింది అని చెప్పేసి బయటికి వెళ్ళాను. టైర్లో గాలి కొట్టించుకున్నాను. డైరెక్ట్ చికెన్ షాప్కి వెళ్ళాను. అక్కడ చికెన్ కొడుతుండగా ఒకటే సాంగ్ గుర్తొస్తుంది. కోయ్ 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 రిటర్న్లో వస్తుండగా ఇవాళ రైస్ తినాలనిపించింది. దారిలో లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్ కొనుక్కున్నాను. అక్కడే ఒక ఆటో దగ్గర నా ఫ్రెండ్ పేరు కనిపించింది. తను నేను బీటెక్లో ఎవ్రీడే కలిసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత కాంటాక్ట్లో లేదు. బట్ వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ రైస్ తీసేసుకొని రిటర్న్లో కొన్ని మెడిసిన్ తీసుకున్నాను. ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసేసాను. నా ఎవ్రీడే టిఫిన్ 5 బాయిల్డ్ ఎగ్స్. నా ఆఫ్టర్నూన్ లంచ్ చికెన్ విత్ టామరిన్ రైస్ అండ్ కర్డ్ రైస్. వెరీ సూన్ ఐ విల్ పోస్ట్ ద చికెన్ రెసిపీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. తింటున్నప్పుడు నాకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూడడం అలవాటు. నేను నిన్నటి ముత్తు వీడియో ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఆ సినిమా కంప్లీట్గా అయిపోలేదు. టామరిన్ రైస్ అండ్ కర్డ్ రైస్ టేస్ట్ గురించి వచ్చేస్తే పెద్ద గొప్పగా ఏం లేదు. అండ్ దెన్ ఈ లోపు నాకు 2:30 అయిపోయింది. ఆఫీస్ కాల్ స్టార్ట్ అయిపోయాయి. ఆఫీస్ పని చేస్తుండగా నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది. నా కెరియర్ స్టార్టింగ్ నా మేనేజర్ చెప్పింది. ఒకటి, మీరు ఇష్టం పని చేయాలి, లేకపోతే మీ పనినే మీ ఇష్టంగా మార్చుకోవాలి. ఈరోజు పిల్లలతో ఉన్నప్పుడు కాస్త టైం దొరికింది. వాళ్ళతో ఉన్నప్పుడు మదర్ కష్టం చూస్తేనే తెలుస్తుంది. మనకి ఇయర్లీ 1 మదర్ డే కాదు, ఇయర్ మొత్తం మదర్స్ డే చేసినా తప్పు లేదని చెప్పేసి తర్వాత నాకు కొంచెం స్లీపీగా ఉంటే అలారం 5 o'clockకి పెట్టేసుకొని ఒక 20 minutes పవర్ న్యాప్ తీసుకున్నాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిపోయేసరికి డే అంతా చాలా మూడీగా ఉంది. కాస్త టైం దొరికిందని పబ్లిక్ గార్డెన్కి వాకింగ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ 5 rounds వాకింగ్ చేశాను. ఈ లోపు నాకు మా ఇంటి నుంచి కాల్ వచ్చింది, ట్రైన్ టికెట్ బుక్ చేయాలని చెప్పి. వైజాగ్ టు వరంగల్ ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు వర్కౌట్ చేసేసుకున్నాను. డైలీ కరెక్ట్ డైట్ అండ్ వర్కౌట్స్ చేయడం వల్ల మీకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. మీ మైండ్ అండ్ బాడీని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. దానివల్ల మీరు మీ లైఫ్లో ఒక బెటర్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. వింటర్ సీజన్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ చాలా లో ఉండడం వల్ల క్రౌడ్ అంతా ఈవినింగ్ వాకింగ్ చేయడానికి వస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ మార్నింగ్స్. పార్కింగ్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చూసినప్పుడల్లా నేను కూడా ఏదో ఒక రోజు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీయాలి అని అనుకుంటాను. ఇంటికి వచ్చి కాసేపు ఆఫీస్ వర్క్ చేసేసుకొని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసుకున్నాను. నైట్ పడుకునే ముందు బోల్ తోముకొని పడుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.